Hi sir, good morning. Welcome. Good morning. Good morning. I was very glad to meet you and I heartily welcome you to our JPHS Nadpuru YouTube studio, sir. Thank you. Thank you. Sir, I will ask you some questions, sir. If you can answer. Definitely will. Thank you, sir. Sir, if you want to win in elections, voters must be weigh the oaths. So voters must be partial, impartial, or support to government. No, there should be impartial. Okay. Not necessarily to support government. Okay. When they see that the government is doing good, that should be the deciding factor. Thank you, sir. And the voters should also think, they should also be very impartial. They should not get biased. No, they should not be biased, as well as influenced by the benefits in election, during election. Some people are going to offer. So they should not get influenced to that. So the voter should also be non-biased and non-influential and impartial. Okay, sir. Thank you. Sir, your organization is doing Bala Samralu in New Jersey today. So what is the main aim of that project? Okay, thank you, Ma. So first of all, నడుపూరు హై స్కూల్కి వచ్చి ఈ రోజు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వటం, అట్లాగనే మన లోకల్ మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. సో మా నాట్స్ అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. దాంట్లో బాలల సంబరాలు ఈజ్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అటు అమెరికాలో ఇండియాలో కూడా అనేక సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఇక్కడ స్కూల్స్ కి కిడ్స్ కావాల్సిన నీడ్స్ కూడా సప్లై చేయటం. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు నేను వేసే క్వశ్చన్ ఇద్దరికి రిలేటెడ్. మన స్కూల్ చూసారు మీ అందరూ. సో మా స్కూల్ ఇంకా ఏమైనా డెవలప్ అవ్వాలా సార్? డెవలప్ అవ్వాలి. గవర్నమెంట్ చెప్పాలంటే సుమారు 31,000 crores మనం స్కూల్ ఎడ్యుకేషన్ మీద, స్కూల్ డెవలప్మెంట్ 31,500 crores. సో ఇప్పుడు మనకేమంటే మనకున్న ఒక సందర్భంలో పాలసీయే పెరాలసిస్ కింద మారేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి 2 kilometers స్కూల్ పెట్టాలి. సో దాంట్లో ఏముంటుందంటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. ఇలా ఒక్క గాజువాక నియోజకవర్గం తీసుకుంటేనే మనకి 56 నుంచి 70 స్కూల్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని స్కూల్స్ మీద మనం దృష్టి సాధించలేకపోతున్నాం. బట్ ఈ రోజు లోకేష్ గారు వచ్చిన తర్వాత, మా యువ నాయకుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత, మా భవిష్యత్ నాయకులు వారు చాలా శ్రద్ధ చూపించారు. ఈరోజు చూడండి, మీరు క్వాలిటీ డ్రెస్సెస్ కావచ్చు, క్వాలిటీ బ్యాగ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, టీచర్స్ ట్రాన్స్ఫర్ లో చాలా ట్రాన్స్పరెంట్ గా చేయడం జరిగింది. సో మాకు చాలా నమ్మకం ఉంది, ఈ రాబోయే మిగతా మేము పవర్ లో ఉన్నంతసేపు కూడా అది ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. అయితే మీరు అన్నట్టుగా అందుకనే గవర్నమెంట్ అన్ని చూసుకోలేకపోతుంది కనుక నాట్స్ నుంచి వెంకట చౌదరి గారు, నాట్స్ నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, స్కూల్స్ కి కొంచెం ఇలాంటి అడిషనల్ ఫెసిలిటీస్ ఇవ్వండి. ఎందుకంటే పిల్లల్లో అద్భుతంగా టాలెంట్ ఉంది, వాళ్ళకి మనం ప్రోత్సహించడానికి. సో టీచింగ్ చెప్పేటువంటి టీచర్స్ అద్భుతమైన టాలెంట్, ఎందుకంటే డిఎస్సి, టెట్ రాయడం, మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి తోడవుతే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్న కాలేజీతో ఉన్నారు. సో ఇంకా చేయాల్సింది ఉంది, చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అద్భుతమైన నాయకత్వం కూడా ఉందని చెప్పి లోకేష్ గారు అద్భుతమైన నాయకత్వం ఉందని చెప్పి తెలియజేస్తాం. మీరు మీ ఒపీనియన్ చెప్తారా? నేను ఈ ట్రిప్ లో అనేక స్కూల్స్ కి వెళ్ళానమ్మా. చాలా గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి, పబ్లిక్ స్కూల్స్ వచ్చి, ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడుతున్నాయి. స్పెషల్లీ హెచ్ఎంస్ అయితే నేను కపుల్ ఆఫ్ హై స్కూల్స్ అటెండ్ అయ్యాను. ఇక్కడ మీ హెచ్ఎం గారు అయితే మటుకి చాలా వండర్ఫుల్ జాబ్. నాట్ ఓన్లీ ప్రెమిసెస్ వైజ్ గా క్లీన్లీనెస్, ఈవెన్ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ, ఈవెన్ బాత్రూమ్స్ దగ్గర నుంచి ఇట్లాంటివి కూడా చాలా వండర్ఫుల్. ఈవెన్ గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. దేర్ ఈస్ ఆల్వేస్, ఈవెన్ ద బెస్ట్ ఉన్నా కూడా దేర్ ఇస్ ఆల్వేస్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్ గా మా నాట్ సంస్థ నుంచి కూడా, ఇప్పుడు వెంకన్న గ్లో నుంచి కూడా కొన్ని స్కూల్స్ కి హెల్పింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో కూడా చేస్తాం. బట్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ మచ్ బెటర్ కంపేర్ టు ఓల్డ్ డేస్. The government, lot of support is there. Thank you. Sir, can I know what is the secret behind your lovely smile, sir? What is the secret behind your lovely smile, sir? The secret behind my lovely smile. Thank you so much. Is it happy? And see, I always accept the situation as it is. Great.
and I try to extend to the situation prevailing there. So, in order to extend to that situation, what you need is you should be very present in our mind. That nature of presence that will automatically be a successful person, at least to some extent. So, in order to handle any situation, be present for being present. Only a smiling face will do in most of the situations. So that's only the secret. Thank you, sir. That I will also practice it. I will also practice it. Yeah. Oh, very good. Thank Thank you, sir. you very much. Thank you.